కొన్నేళ్ల క్రితం పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడి చేసింది. దానిని పాకిస్తాన్ ఎప్పటికీ మర్చిపోలేదు. సరిగ్గా ఇప్పుడు అలాంటి దాడినే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై చేసింది. ఇప్పటి వరకు మిత్ర దేశంగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ పై పాక్ దాడి చేయడం సంచలనంగా మారింది. దీంతో ఈ రెండు దేశాలకు ఏం జరిగిందా అనే చర్చ మొదలైంది. పాకిస్తాన్ చేసిన దాడిలో పలువురు పౌరులు ప్రాణాలు కోల్పోవడంతో తిరిగి సమాధానం చెప్తామని తాలిబన్లు హెచ్చరించారు. చెప్పినట్టుగానే ప్రస్తుతం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో భారీగా తాలిబన్లు మోహరించారు. దీంతో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఎప్పుడైనా ప్రారంభం కావచ్చనే చర్చ జరుగుతుంది. మొన్నటి వరకు మిత్రదేశాలుగా ఉన్న పాక్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ వైమానిక దాడులు చేయడంతో రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారిపోయాయి. పాకిస్తాన్ తమపై చేసిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని తాలిబాన్ సర్కార్ హెచ్చరించింది. అన్నట్టుగానే పాకిస్తాన్ సరిహద్దులకు దాదాపు 15,000 మంది తాలిబాన్ ఫైటర్లను మోహరించింది. కాబూల్, కాందహార్, హెరాత్ నుంచి పాక్కు చెందిన ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ ను కలిపే బోర్డర్ వైపు తాలిబాన్ ఫైటర్లు దూసుకు వెళుతున్నట్టు తెలుస్తోంది. ఆఫ్ఘన్లోని తూర్పు పక్టికా ప్రావిన్స్ లో బార్మల్ జిల్లాలో 4 గ్రామాలను లక్ష్యం చేసుకుని పాక్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో పిరికిపంద చర్యగా తాలిబాన్ రక్షణ శాఖ పేర్కొంది. వీటికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించింది. ఈ దాడిలో వజీరిస్తానీ శరణార్థులే ఎక్కువగా మరణించినట్లు తెలిపింది. పక్టికా రాష్ట్రంలో మిలిటెంట్లకు శిక్షణ అందిస్తున్న శిబిరాన్ని ధ్వంసం చేసి తిరుగుబాటుదారుల్ని హతమార్చే లక్ష్యంతో ఈ దాడి జరిగిందని పాకిస్తాన్ భద్రతా వర్గాలు వెల్లడించాయి. ఆఫ్ఘన్లో జరిగిన దాడులను పాక్ ప్రభుత్వం సమర్థించుకుంది. పాకిస్తాన్ తన సరిహద్దుల లోపల బయట ఉగ్రవాద సంస్థకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలైనా తీసుకుంటుందని తెలిపింది. అందుకోసం ఎలాంటి దాడులకైనా వెనుకాడదని తాలిబాన్లకు ఈ దాడులు స్పష్టమైన గట్టి హెచ్చరిక అని స్పష్టం చేసింది. అయితే ఆఫ్ఘన్ ప్రభుత్వం చెబుతున్నట్లు పౌర నివాసాలపై పాకిస్తాన్ దాడులు చేయలేదని, ఉగ్రవాద స్థావరాలను మాత్రమే దెబ్బతీసేలా దాడులు జరిగాయని తెలిపింది. పౌరుల ప్రాణ ఆస్తులకు ఎలాంటి నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకున్నామని తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్లు ఆక్రమించుకున్న తర్వాత బోర్డర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు ఆఫ్ఘన్ పాక్ సరిహద్దు నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోన్న తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ గ్రూప్ తలనొప్పిగా మారింది. ఇవి వేర్వేరే కానీ రెండింటి మధ్య స్నేహం ఉంది. అక్కడ తాలిబాన్ల అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి టీటీపీ గ్రూప్ ఇస్లామాబాద్కు వ్యతిరేకంగా పాక్ భద్రతా సిబ్బంది, ప్రజలు లక్ష్యంగా దాడులు చేస్తోంది. కాబూల్లో దాని మిత్రులు మాదిరిగానే టీటీపీ పాక్లో ఇస్లామిక్ ఎమిరేట్ను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇలా తాను పెంచి పోషించిన తాలిబాన్లే ఇప్పుడు పాక్కు కాటేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న టీటీపీ గ్రూప్ మిలిటెంట్లు లక్ష్యంగా పాక్ దాడి చేస్తున్నట్టు తెలుస్తోంది. టీటీపీ గ్రూప్ను 2007లో బైతుల్లా మొహసూద్ అనే నాయకుడు ఏర్పాటు చేయగా ప్రస్తుతం నూర్ వలీ మొహసూద్ నాయకత్వంలో పనిచేస్తోంది. పాక్లోని చాలా తాలిబాన్ గ్రూపులు వీరితో కలిసి పనిచేస్తున్నాయి. పాక్ సైన్యానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం, అక్కడ తీవ్రవాద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఇక ఈ గ్రూప్ ఆఫ్ఘన్లోని తాలిబాన్లకు మద్దతు ఇస్తోంది. 2001-2021 మధ్య అమెరికాతో యుద్ధం సమయంలో తాలిబాన్లకు అండగా నిలిచింది. ఈ కారణంగానే ఈ మిలిటెంట్ గ్రూపునకు తాలిబాన్ల నుంచి గట్టి మద్దతు లభిస్తోంది. ఇక ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బోర్డర్లోని గిరిజనుల్ని తీవ్రవాదులుగా మారుస్తున్నారు. మొదటి నుంచి అల్-ఖైదాతో సంబంధాలను కొనసాగిస్తున్న టీటీపీ ఇప్పుడు క్రమంగా బలపడడంతో ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో పాకిస్తానీ తీవ్రవాద గ్రూప్పై గట్టిగా దృష్టి పెట్టింది. దీంతో చాలా మంది టీటీపీ తీవ్రవాదులు పాక్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కు పారిపోయారు. టీటీపీ గ్రూప్ నుంచి పాకిస్తాన్కు ముప్పు పొంచి ఉందనే సమాచారంతో దీన్ని అణచివేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 2021లో ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్ స్వాధీనం చేసుకున్న సమయంలో టీటీపీ గ్రూప్ను నిర్మూలించేందుకు ఆఫ్ఘన్ తాలిబాన్ నేతల్ని ఒప్పించే ప్రయత్నం చేసింది. కానీ ఆ ప్రయత్నం జరగకపోగా వారిని రక్షించేందుకు పాక్ టీటీపీ మధ్య చర్చలకు తాలిబాన్లు మధ్యవర్తిత్వం వహించారు. ఈ చర్చల్లో భాగంగా పాకిస్తాన్ అదుపులో ఉన్న అనేక మంది టీటీపీ తీవ్రవాద ఖైదీలు విడుదలయ్యారు. పైగా ఇరుపక్షాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం సైతం కుదిరింది. తాలిబాన్ల అండదండలు, పాకిస్తాన్ నుంచి ప్రమాదం తగ్గడంతో టీటీపీ గ్రూప్ క్రమంగా బలపడుతూ వచ్చింది. చిన్న చిన్న ఉగ్రవాద గ్రూపులు టీటీపీతో కలవడంతో ఈ సంస్థ కార్యకలాపాలు పెరిగిపోయాయి. దీంతో ఆఫ్ఘనిస్తాన్ నుంచే పాక్ భద్రతా దళాలపై
టీటీపీ దాడులను ప్రారంభించింది. సరిహద్దులోని ఆర్మీ పోస్టులపై వరుస దాడులు చేస్తూ పాకిస్తాన్ సైన్యానికి సవాళ్లు విసురుతున్నారు. దీంతో ఈ గ్రూప్ కట్టడిపై ఆలోచన చేస్తున్న పాక్ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ అధికారుల పక్కా సమాచారం మేరకు ప్రస్తుతం దాడులు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్లోని రాజకీయ సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని అక్కడి ఆర్మీ సైనిక స్థావరాలపై టీటీపీ వరుస దాడులు చేస్తోంది. వీటికి ప్రతీకారంగా పాక్ ప్రస్తుతం వైమానిక దాడులు చేసింది.